టాప్ స్టార్స్ మూవీలు రిలీజ్ అవుతున్నాయంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించే సందడి అంతా ఇంతా కాదు. ప్రేక్షకులు ఫ్యాన్స్ అందరూ థియేటర్లకి క్యూ కట్టేస్తారు. ఇక టాలీవుడ్ టాప్ హీరోల మూవీలు రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు వేలాడాల్సిందే. బాక్స్ ఆఫీస్ మోత మోగాలంటే టాప్ హీరోల మూవీస్ రిలీజ్ అవ్వాల్సిందే. ఈ 2024లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు మోత మోగాయా లేక సైలెంట్ గా ఉన్నాయో ఈ స్టోరీలో చూసేద్దాం. సౌత్ టు నార్త్, బాలీవుడ్ టు టాలీవుడ్, ఏ వుడ్ అయినా బాక్సాఫీస్ దగ్గర సందడి ఉండాలంటే టాప్ స్టార్ మూవీ రిలీజ్ అవ్వాల్సిందే. ఆ టాప్ స్టార్స్ మూవీలు రిలీజ్ అయితే చాలు, బాక్సాఫీస్ ముందు ఫ్యాన్స్ చేసే హడావుడి వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఫ్యామిలీ పర్సన్స్ నుంచి వీర ఫ్యాన్స్ వరకు థియేటర్లకు బారులు తీరాలన్నా, థియేటర్లో హౌస్ఫుల్ బోర్డులతో కళగా కనిపించాలన్నా, రికార్డు స్థాయిలో వసూళ్లతో బాక్సాఫీస్ మోత మోగిపోవాలన్నా టాప్ హీరోస్ మూవీలు వెండితెరపై పడాల్సిందే. అందుకే బాక్సాఫీస్ ముందు టాప్ హీరోల హవా ఎంతగా ఉంటే అంతగా కలెక్షన్ల జోరు కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ 2023తో పోలిస్తే ఈసారి 2024లో తెలుగు మూవీల హడావుడి కాస్త తగ్గింది. బాక్సాఫీస్ దగ్గర 2 కంటే ఎక్కువ సినిమాలు చేసిన టాప్ స్టార్లు ఒకరో ఇద్దరో మాత్రమే. 2024 సమ్మర్ సీజన్ అయితే పూర్తిగా భారీ మూవీల హడావుడి థియేటర్ల దగ్గర లేక వెలవెలబోయింది. కానీ 2024 స్టార్టింగ్, 2024 ఎండింగ్లో వచ్చినటువంటి సక్సెస్లు టాలీవుడ్కు మంచి ఊపునిచ్చాయి. మరి ఈ 2024లో టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు, పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టిన మూవీలు బాగానే ఉన్నాయి. టాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన మూవీల లిస్టు చూస్తే తెలుగు సినిమా సత్తా ఎంతగా పెరిగిందో అర్థమవుతోంది. బేసిక్గా టాలీవుడ్లో టాప్ స్టార్స్ యాక్ట్ చేసే మూవీల హంగామా అంతా కూడా సంక్రాంతి పండుగ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ 2024లో అదే సాంప్రదాయం కొనసాగింది. సంక్రాంతి బరిలోకి మహేష్ బాబు యాక్ట్ చేసిన గుంటూరు కారం మూవీతో పాటు వెంకటేష్ సైంధవ్ మూవీ, నాగార్జున నా సామిరంగా మూవీలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. ఈ 3 సినిమాల్లో మహేష్ త్రివిక్రముల కాంబోలో రిలీజైన గుంటూరు కారం ఓపెనింగ్ కలెక్షన్లు మినహా తర్వాత చెప్పబడింది. ఈ మూవీ మొత్తాన్ని మహేష్ సింగిల్ హ్యాండ్తో లాగబట్టే మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టేసింది. ప్రజెంట్ రాజమౌళి డైరెక్షన్లో ఓ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రాజెక్టు చేయడానికి మహేష్ రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే SSMB 29గా నెట్టింట జోరు మీద ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఇంతవరకు ఒక్క లీక్ రాకపోయినా ఫ్యాన్స్లో మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శైలేష్ కొలను డైరెక్షన్లో వెంకీ యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్. సంక్రాంతి సందర్భంగా రిలీజైన సైంధవ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రత్యేకించి స్టోరీ, స్క్రీన్ ప్లే ఏమాత్రం ఎఫెక్టివ్గా లేవని క్రిటిక్స్ కూడా తేల్చేశారు. దీంతో ఈ మూవీ వెంకీ ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేసింది. ఈసారి 2025 సంక్రాంతి బరిలోకి వెంకటేష్ మరోసారి రంగంలోకి దిగారు. ఈ మూవీ పేరే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టారు. మరి ఈసారి సంక్రాంతికి వస్తున్న మూవీతో హిట్టు కొట్టాలని వెంకీ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. 2024 సంక్రాంతి సందర్భంగా నాగార్జున యాక్ట్ చేసిన నా సామిరంగా మూవీ మంచి కలెక్షన్లనే వసూలు చేసింది. ఈ మూవీతోనే డాన్స్ మాస్టర్ విజయ్ బన్నీ డైరెక్టర్ అయ్యారు. నాగ్ ప్రజెంట్ సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీలో, ధనుష్తో కుబేరా ప్రాజెక్టులో యాక్ట్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలు 2025లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. హిట్ ఫ్లాప్లు పట్టించుకోకుండా 2 మూవీలతో రవితేజ వచ్చారు. 2024లో ఈగల్, మిస్టర్ బచ్చన్ మూవీలతో రవితేజ వచ్చారు. 2024 ఫిబ్రవరిలో రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ ఈగల్కు ప్రేక్షకుల నుంచి అనుకున్నంత స్పందన రాలేదు. కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఈగల్కు వచ్చాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. 2వ సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి మిస్టర్ బచ్చన్. హిందీలో హిట్ అయిన రైడ్కు రీమేక్గా వచ్చినటువంటి మిస్టర్ బచ్చన్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సాంగ్స్ బావున్నాయి గానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రజెంటేషన్ తేడా కొట్టడంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రెజెంట్ రవితేజ బాను భోగవరపు డైరెక్షన్లో మాస్ జాతర మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఇది 2025 సమ్మర్ స్పెషల్గా రిలీజ్ కానుంది. ఇక టాలీవుడ్ హీరో గోపీచంద్ యాక్ట్ చేసిన మూవీ భీమా. ఇది 2024 మార్చ్లో రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఈ మూవీ కమర్షియల్గా అనుకున్నంత రిజల్ట్స్ తేలేకపోయింది. దీంతో శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం మూవీతో హిట్ కొట్టారు. విశ్వం మూవీకి కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఈ మూవీతో గోపీచంద్, శ్రీను వైట్ల గట్టెక్కారు. 2024లో మొదటి 6 నెలలతో పోల్చుకుంటే చివరి 6 నెలలే టాలీవుడ్కు భారీ హిట్లొచ్చాయి. 2023 ఎండ్లో సలార్ మూవీతో అదిరిపోయే సక్సెస్ను ప్రభాస్ ఖాతాలో వేసుకున్నారు. అలాగే ఈ 2024 జూన్లో కల్కి 2989 ADతో ఇంకో పాన్ ఇండియా హిట్ కొట్టారు. తద్వారా తన రేంజ్ ఇండియా వైడ్గా ప్రభాస్ చూపించారు. నాగ్ అశ్విన్ తీసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్గా 1200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. కల్కిలో భైరవగా, కర్ణుడిగా 2 క్యారెక్టర్లలో ప్రభాస్ కనిపించారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఇక 2026లో కల్కి 2 రిలీజ్ కానుంది. కల్కి 2తో పాటు రాజాసాబ్, సలార్ 2, ప్రభాస్ హనుల ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ప్రెజెంట్ పాన్ ఇండియా వైడ్గా ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి హీరోల్లో ప్రభాస్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. RRR బ్లాక్ బస్టర్ కొట్టాక హీరో ఎన్టీఆర్ యాక్ట్ చేసిన మూవీ దేవరా పార్ట్ 1. 5 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా యాక్ట్ చేసిన మూవీ కావడంతో పాటు కొరటాల శివ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. కొరటాల శివ కష్టం తెరపైన కనిపించింది. పాన్ ఇండియా మాస్ యాక్షన్ థ్రిల్లర్గా రిలీజ్ అయిన దేవరా పార్ట్ 1కు ఇటు సౌత్ ఇండియాలోనూ, నార్త్ ఇండియాలోనూ మంచి క్రేజ్ వచ్చింది. ఫారిన్లోనూ దేవరకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్గా దేవరా పార్ట్ 1 500 కోట్ల కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ప్రెజెంట్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో వార్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ మూవీకి ఎన్టీఆర్ ఓకే చేశారు. త్వరలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతోంది. రెండు 2024లో మిగిలిన తెలుగు హీరోలతో పోలిస్తే నేను తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ అనుకున్నాడు. పుష్ప ది రైస్కు సీక్వెల్గా పుష్ప 2ను సుకుమార్ తీశారు. పాన్ ఇండియా మూవీగా పుష్ప 2 ది రూల్తో ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్ వచ్చాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్కు వైల్డ్ ఫైర్ను అల్లు అర్జున్ పరిచయం చేశాడు. ఇక 2024 డిసెంబర్ 5న థియేటర్లలోకి రిలీజ్ అయిన పుష్ప 2 ఫస్ట్ డేనే 294 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. జస్ట్ 6 రోజుల్లోనే 1002 కోట్లు వసూలు చేసి 1000 కోట్ల క్లబ్లో పుష్ప 2 జాయిన్ అయింది. ఈ మూవీ ఫుల్ రన్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్లో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఇది 2025లో సెట్స్ మీదకు వెళ్లనుంది. 2025 తర్వాత పుష్ప 3 ది ర్యాంపేజ్ చేసే అవకాశమూ ఉంది. సో ఇప్పటివరకు చూస్తే పెద్ద సినిమాలే బాక్సాఫీస్ను శాసించాయి. చిన్న సినిమాలు రిలీజ్ అయినా పెద్ద హీరోల మూవీల స్థాయిలో ఓపెనింగ్స్ను రాబట్టలేకపోయాయి.